एकदैव यजमान आयुस्तेजो दधाति। ॐ या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। विवाहदिनमिदं भवतु हर्षदं मङ्गलं तथा वाञ्छक्षेमदं। विवाहदिनमिदं भवतु हर्षदं मङ्गलं तथा वाञ्छक्षेमदं। प्रतिदिनं नवं प्रेमवर्धताम् प्रतिदिनं नवं प्रेमवर्धताम् शतगुणं कुलं सदा हि मोदताम्। हर्षदं मङ्गलं तथा वाञ्छक्षेमदं मङ्गलं तथा वाञ्छक्षेमदम्। హరి ఓం. ఈరోజు మా చిన్మయ మిషన్ సీనియర్ డివోటీ, అలాగే చిన్మయ మిషన్ ఇక్కడ స్థాపించడానికి కారకురాలైనటువంటి మా సీతాదేవి గారు, పెన్మెత్స సీతాదేవి గారు, వారికి వాళ్ళ వివాహ దినోత్సవము 80వ వివాహ దినోత్సవం. కాబట్టి మా సభ్యులందరూ కూడా అమ్మగారిని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా గౌరవించి సత్కరించుకున్నారు. అమ్మగారు 80 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని 1947లో వారికి వివాహమైంది. అంటే ఆమెకు 14 ఏళ్ల వయసులో ఎంతమందిని, దాదాపు 8 తరాలు పిల్లల్ని పురుడు పోసి పెంచి వాళ్ళందరినీ పెద్ద చేసి ఇప్పటికీ వాళ్ళందరూ ఒకే కుటుంబంగా నిలబడ్డారు. నేటి సమాజంలో ఇది చాలా కరువు అవుతుంది. కాబట్టి నేటి సమాజానికి అమ్మగారు మరి గృహస్థ జీవనం యొక్క ఔన్నత్యము, అలాగే దాంతోపాటుగా భగవద్భక్తి, ఆత్మజ్ఞానము ఎంత ప్రాముఖ్యత కలిగి ఉందో అమ్మగారి మాటల్లో మనం విందాం. హరి ఓం అమ్మ, చెప్పండి. భారతీయ సంస్కృతిలో వివాహ వ్యవస్థకి చాలా ప్రథమ ఇది ఇచ్చారు. అదే అయితే ఏమిటి అంటే భారతీయ స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని చాలా ఇదిగా గౌరవించారు మన భారతీయ మహర్షులు. ప్రథమ స్థానం ఇచ్చారు స్త్రీకి. అంచేతే వేదం కూడా మాతృదేవో భవ అని చెప్పింది. కానీ మహాత్ములందరూ కూడా మాతృస్థానానికి చాలా గౌరవం ఇచ్చారు. అయితే ఇప్పుడు కాలంలో బట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని సంరక్షించుకుంటూ దాన్ని మన మహర్షులు చూపించినటువంటి దారిలో మనం నడుచుకుంటూ మన యొక్క భారతీయ సంస్కృతిని రక్షించడానికి మనం కృతకృత్యం కావాలి. దానికి మనమే ఆజీవం కావాలి. మనమే దాని కొరకు కృషి చేయవలసి ఉంటుంది. మన ద్వారా తండ్రి పోషిస్తాడే కానీ సంస్కారాన్ని తల్లి వల్లే వస్తుంది. తల్లి ఎప్పుడైతే భారతీయ సంస్కృతిని పిల్లలకి నేర్పుతుందో అది 3 తరాల వరకు ఉంటుంది. ఒక విషయం, సొంత విషయం చెప్పకూడదు. మా అమ్మాయిలు అత్తవారింటికి వెళ్ళేటప్పుడు నేను ఒక్క మాట చెప్పాను. అమ్మ ఏదో ఇస్తుంది, అమ్మ దగ్గర ఆస్తి అని అనుకోకండి. అది మీకు ఎంత ప్రాప్తి ఉంటే అంతే వస్తుంది. నేను ఇవ్వకపోయినా, నేను ఇచ్చినా మీకు లేకపోతే రాదు. కానీ నేను అది చెప్పటం లేదు. అమ్మ ఆస్తి మీకు కావాలి అనుకుంటే ఆధ్యాత్మిక విషయాన్ని ఈ సంపదను తీసుకెళ్ళండి మీరు అని చెప్పాను. వాళ్ళిద్దరికీ నేను చెప్పినటువంటి ఒకటే మాట, అదే మాట చెప్పాను. అయితే ఇప్పటికే మహర్షుల యొక్క కరుణ వల్ల, మహాత్ముల యొక్క గురువుల యొక్క దయ వల్ల వాళ్ళు ఆ మార్గంలోకి వచ్చారు. అందుచేత అది కూడా భగవత్ కృపే. నాకు గొప్పతనం కాదు, భగవంతుడి యొక్క ఆశీస్సులు. అందుచేత ఏంటంటే మనము దాని యందు నిలబడితే మన వెనకాల నలుగురు వస్తారు. దాన్ని నిలబెట్టవలసి వచ్చేటువంటి బాధ్యత కూడా మనదే. కష్టం ఉంటుంది, కష్టం ఉన్నా కూడా కష్టాన్ని ఓర్చుకొని
పిల్లలు మనం ఈ దారిలో నిలబెట్టినప్పుడు ఇంకో తరానికి అందించిన వాళ్ళం అవుతాం. మనతో పూర్తి కాకూడదు, ఇంకా ఇది 2-3 తరాల వరకు నిలబడాలి. పిల్లలు బయట తిరిగి బయట పనులు చాలా సులువుగా చేసుకుంటున్నారు, కానీ ఇంట్లో పిల్లలని జాగ్రత్తగా చూసుకోవాలి, క్రమ పద్ధతిలో పెంచాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, ఈ మార్గంలో వాళ్ళని చూపించాలి. దైవం అంటే ఏంటి, ఎందుకు ప్రార్థించాలి దైవాన్ని. మొదట అసలు రోజు చిన్నపిల్లలప్పుడు స్నానం చేయించడంతో తీసుకెళ్ళి దేవుడి దగ్గరికి దండం పెట్టుకోండి అని మొదట మనం చెప్తే అది చివరి వరకు వాళ్ళకి అడ్డగా ఉంటుంది. కానీ అది చెప్పటం లేదు, మనం చెప్పటం లేదు, పిల్లల్ని అసలు పట్టించుకోవటం లేదు. బయట వ్యాపకాలు ఎక్కువ చేసేసుకుని బయట తిరగటాలు ఎక్కువ అయిపోయి పిల్లల విషయంలో సరైనటువంటి ట్రైనింగ్ ఇవ్వలేకపోతుంది. మనం 4 సంవత్సరాలు పనిచేసుకునే కంటే మన ఒక్క పిల్లల్ని మనకు దారిలో పెట్టుకోగలిగి మన సంస్కృతితో నిలబెట్టగలిగితే అది మన మాతృత్వానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. అంచేత ఇది స్త్రీల వల్ల అవ్వాలే కానీ పురుషుల వల్ల అయ్యేటటువంటి పని కాదు. ఇది హక్కులు మనకు అక్కర్లేదు, మనం ఉంటే హక్కులు అయ్యే వస్తాయి. హక్కు కావాలి అంటే బాధ్యత ముందు రావాలి, దానికి అర్హత సంపాదించాలి. అర్హత సంపాదిస్తే అభిమత్యం అదే వస్తుంది. అర్హత లేకుండా ఎలా వస్తుంది? దానికి అర్హత కావాలి అంటే భగవంతుడు శరణు వేయాలి, పెద్దల యొక్క గురువుల యొక్క సేవ చేయాలి. మనం సరైనటువంటి దారిలో దైవదారులు భగవంతుని యొక్క దారిలో మనం నడవాలి. చెబితే రాదు, నువ్వు నడిచి చూపిస్తే నీ వెనకాల నీ పిల్లలు నడుస్తారు. నేను ఎప్పుడు పిల్లలకి మీకు చెప్పిన ఒక్క మాటే చెప్పానే కానీ ఎప్పుడు ఏది చెప్పలేదు. కానీ ఆయన ఇప్పుడు నాకు చెప్పేటటువంటి స్థితికి వచ్చారు. ఇప్పుడు నేనేమి చెప్పపోయినా సరే అంటే భగవంతుని యొక్క దయను మనం కోరుకున్నామంటే నా బిడ్డలు కాదు, నీ బిడ్డలు నువ్వు నాకు ఇచ్చిన డ్యూటీ నేను చేస్తున్నాను అది అని అనుకున్నప్పుడు ఆయన చూసుకుంటాడు. వాళ్ళని ఆ మార్గంలో నడిపిస్తాడు. ఆయనదే ఆ భారం. దానికి తగినటువంటి కృషి మనం చెయ్యాలి, మన బాధ్యతను మనం నిర్వహించాలి. దానికి మహాత్ముల యొక్క అండ మనకు ఉండాలి. మాకు కూడా ఈ సమయంలో మాకు ఇది జన్మావేశంలోకి రాకముందు మాకు చిన్నప్పుడే మాకు ఒక గురువులు ఆశ్రయించాము మేము. మొదటి గురువు ఆయన మాకు పునాది బాగా గట్టిగా చేశారు. ఆ పునాది మీద భక్తులు ఎన్ని మహాత్ములు అందరూ ఒక్కొక్కటి వేస్తే మమ్మల్ని స్థితి తీసుకొచ్చారు. ఇదంతా మహాత్ముల యొక్క గురువుల యొక్క అనుగ్రహం ఉండదు. అంచేత అయితే గురువు అనుగ్రహం కోరుకోవాలి. మానసికంగా మనం ఎక్కడున్నా దగ్గరుండి సేవ చేయలేదు అని అనుకోలేదు. మనం ఎక్కడ కూర్చున్నా అది తలుచుకుంటూ సేవ చేస్తున్నట్టుగా. సేవ అంటే ఏంటి? ధైర్యంగా చేయటం, వారు చెప్పిన విషయాలను మననం చేసుకోవటం, అవి ఆచరణలో పెట్టుకోవటం, అది నేర్చుకుంటే ఆ సేవ చేసినట్టు. దానికే ఎక్కువ సంతోషిస్తారు వారు మామూలుగా అంట. అంటే దాన్ని కూడా మనం పనులు ఖాళీ ఉండదు, సంసారంలో కూరుకుపోయాము అంటారు. కూరుకుపోవటం ఏమి లేదు, మన చేతుల్లోనే ఉంటుంది. ఖాళీ ఎందుకు లేదమ్మా? ఖాళీ లేదంటాం నేను ఒప్పుకోనమాట. ఎంత పని చేసుకున్నా ఖాళీ ఉంటుంది మనకి. చేసుకునే విధానంగా చేసుకోవాలి. దీనికోసం మనం వెచ్చించాలి టైంని అని దీక్ష ఉంటే టైం అదే దొరుకుతుంది. టైం ఉంటుంది, ఆ టైం సద్వినియోగం చేసుకోవడం మనలో ఉంటుంది. అంచేత మనకి ఎటువంటి గురువులు దొరికారు కాబట్టి ఆ చూపిన మార్గంలో మనం అందరం కలిసి సామూహికంగా అందరూ ఒకళ్ళు చేతులు పట్టుకుని ఈ సత్సంగంలో ఇలా ఉంటూ ఇంకా ఏమైనా చేయవలసిన కార్యాలు స్వామీజీ మనకు చూపిస్తే ఆ దాంట్లో మనం అందరం కలిసి నడుద్దామని కోరుకుంటున్నాను. ఇవి అమ్మగారు మరి 80 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని ఎంతో క్షుణ్ణంగా, ఎంతో సులువుగా కోటి గ్రంథాల సారాంశాన్ని అమ్మగారు చిన్న చిన్న మాటల్లో అనుభవిక వాక్యాల్లో మనకి పంచారు. సో వారు చెప్పేది ఒకటే, ఆడవాళ్ళు ఎన్ని బాధ్యతలున్నా, బయట ఎక్కడ తిరిగినా ఎన్ని తిరిగినా ముఖ్యంగా ఇంటిని మాత్రం మర్చిపోకూడదు. ఇంట్లో పిల్లల్ని పోషించటము, పిల్లల పట్ల కాస్త టైం వెచ్చించి వాళ్ళ పట్ల ప్రేమ అనురాగాలు పంచటం. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకి ప్రేమని పంచే తీరిక లేదు, సమయం లేదు అని అంటే బయట ఎవరో పంచుతారు, అప్పుడు వాళ్ళు ఎమ్మడ పడిపోతారు.
కాబట్టి మనము పిల్లల పట్ల బాధ్యత వహించి కుటుంబ ధర్మాన్ని, గృహస్థ ధర్మాన్ని కనుక నిర్వర్తించకపోతే రేపు తరంలో కుటుంబం అనే పదం కూడా ఉండదు. కాబట్టి అమ్మగారు అలాంటి కుటుంబాలకి ఎంతోమందికి ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపి మనందరికీ ఈనాడు మంచి సందేశం ఇచ్చారు. అమ్మ చాలా చాలా ధన్యవాదాలు చిన్మయ మిషన్ తరఫున. ఫస్ట్ ఫారోల వరకు అసలు ఉపాధ్యాయులు ఎక్కడ స్కూల్ మొహం చూడలేదు. అప్పుడు 100 మంది కుటుంబం, ఇంత కుటుంబంలో ఉండి కూడా 5 క్లాసులు పూర్తయ్యే వరకు నేనే చెప్పుకున్నాను. బయటకు 5వ తరగతి వరకు మీ పిల్లాడికి స్కూల్కి పంపలా? మీరే? ఉపాధ్యాయులు లేడు. ఇప్పుడు మా కుటుంబంలో ఆ పెద్దలందరూ అంటారు, కత్తిపీటలకు తోలు కోసుకుంటే కొడుకు చదువు చెప్పింది అని. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పాలు తాగే వయసులో తీసుకెళ్లి కిండర్ గార్డెన్లో పడేస్తున్నారు. ఆ బొమ్మల మధ్యలో, ఆ రూమ్లో బందీ. అది అంటే చిన్నప్పుడు పొత్తేళ్ల బిడ్డగా ఉన్నప్పటి నుంచి 5వ తరగతి వరకు కూడా అమ్మే ఇంట్లో పాఠాలు చెప్పారు. ఆడపిల్లలకు కూడా సంస్కృతి కాలేజీలో జాయిన్ చేస్తే అందరూ దెబ్బలాగా పిల్లలు పాడు చేసి వస్తుంది. సంస్కృతి ఎందుకు మనకు వస్తుంది? నేను ఎవరి కోసం కాదు, రేపు పొద్దున్న వాళ్ళు ఉద్యోగాలు చేయవసరం లేదు, చెయ్యరు. కానీ అది జీవితానికి పనికొచ్చేటటువంటి పునాది పడుతుంది సంస్కృతి వస్తుంది. అంచేత ఆయన యొక్క భవిష్యత్తు నేను పెట్టుకుని పిల్లలు అందరూ జాయిన్ చేస్తున్నాం. అందరితో పోరాడి తీసుకెళ్ళి సంస్కృతి కాలేజీలో జాయిన్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళు ఏది చదువుకున్నా అది తలుసుకుని ఆవేళ అమ్మ చేయటాన్ని వాళ్ళు మేము చదువుకోగలుగుతున్నాం అని చెప్పి ఆడు సంతోషిస్తున్నారు. అంచేత ఏంటంటే మనలో మొదట ఉంటుంది. పిల్లలు పాడైపోయారు అంటే సగ బాధ్యత మనదే. దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి డ్యూటీ మనకుంది. మన వల్ల కాకపోతే మహాత్ములు పెద్దలు సలహా అడిగి ఆ విధంగా చేసుకోవాలని నా ఉద్దేశం. మీరు అందరూ ఇంత శ్రమ తీసుకుని వచ్చి ఇలాగ మమ్మల్ని ఆశీర్వదించి ఇంత మీ ఆశీర్వాదం పొందడానికి కూడా మరీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. హరి ఓం. ఇది చిన్మయ మిషన్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. కాబట్టి ఇది చూసి అందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. కాబట్టి తర్వాత వచ్చే మంచి మంచి వీడియోలు మీ అందరికీ కూడా ఉపన్యాసాలు అవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. హరి ఓం. హరి ఓం.